ఎగ్స్ తో ఒకే రకం కాకుండా ఇలా ఒకసారి ఎగ్ ఆమ్లెట్ తో కర్రీ చేసుకొని తింటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. ఎలా చేసుకోవాలి ఏంటో ఈ వీడియోలో అయితే చూసేద్దాం రండి. पूछतले హాయ్ గైస్, దిస్ ఈజ్ మహా. వెల్కమ్ టు అవర్ ఛానల్ బుజ్జమ్ముతో. ఇప్పుడు ఒకేలా ఎగ్ కర్రీ తింటే టేస్ట్ ఏముంటుందా అని చెప్పి ఇవాళ అయితే కొత్తగా ట్రై చేసాము. ఇది చాలా మందికి తెలిసిన రెసిపీయే, కానీ నేను చేయడం అయితే ఇది సెకండ్ టైం అన్నమాట. ఏం చేయకుండా ప్రాసెస్ లోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే ఆనియన్స్, చిల్లీస్, టమోటాస్ అయితే కట్ చేసుకోవాలి. తర్వాత ఫస్ట్ అయితే ఇక్కడ ఎగ్ ఆమ్లెట్ కి కావాల్సిన బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసేసుకొని, ఆమ్లెట్ లోకి అయితే నేను ఎప్పుడులాగా వేసేలాగా ఇంగ్రీడియంట్స్ అయితే వేసాను. ఆమ్లెట్ జీలకర్ర, సాల్ట్, టర్మరిక్ అండ్ చిల్లీ పౌడర్ వేసుకొని మనం అయితే బాగా మిక్స్ చేసుకోవాలి ఎగ్ బ్యాటర్ మొత్తం. తర్వాత ఒక పాన్ లో ఆయిల్ వేసుకొని 3 minutes పాటు హీట్ అయ్యాక మనం ఇలా ఎగ్ ఆమ్లెట్ కింద అయితే వేసుకోవాలి, వీడియోలో చూపిస్తున్నట్టు. వేసిన ఆమ్లెట్ అయితే బోత్ సైడ్స్ చాలా బాగా ఫ్రై అవ్వాలన్నమాట. ఇంకా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు చిన్న చిన్న పీసెస్ కింద అయితే పాన్ లో ఉన్నప్పుడే కట్ చేసుకోవాలి. చేసుకున్న పీసెస్ ని అయితే ఒక ప్లేట్ లోకి తీసుకొని సైడ్ కి అయితే పెట్టుకోవాలి. ఇంకా బ్యాటర్ ఉంటే మళ్ళీ నేనైతే ఇంకొక చిన్న ఆమ్లెట్ అయితే వేస్తున్నాను ఇక్కడ. మొత్తానికి లంచ్ తో పాటు డిన్నర్ లో కూడా నాకు చపాతీలోకి కూడా కర్రీ బాగుంటుంది అని చెప్పి నేనైతే కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే చేసుకున్నాను ప్రోటీన్ కోసం. ఇక్కడ ఫైనలీ ఈ ఎగ్ కూడా అయిపోయింది. సేమ్ ఫస్ట్ ఆమ్లెట్ ని ఎలా కట్ చేసుకున్నామో సెకండ్ ఆమ్లెట్ ని కూడా అలాగే కట్ చేసుకోవాలి. ఇంకా అసలైన ప్రాసెస్ కి వచ్చేస్తే అదే పాన్ లో మనం కొంచెం ఆయిల్ వేసుకొని చిల్లీస్ అండ్ పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్ అయితే సాల్ట్ వేసాక ఆల్మోస్ట్ ఒక 5 minutes పాటు లో ఫ్లేమ్ మీద అయితే ఫ్రై చేసుకోవాలి. తర్వాత టమోటా యాడ్ చేసుకొని అవి కూడా అదే ఆనియన్స్ వాటిలో జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకొని మనకి పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా తర్వాత అయితే టేస్ట్ చిల్లీ పౌడర్, కొంచెం టర్మరిక్ పౌడర్, గరం మసాలా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం అయితే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆమ్లెట్ పీసెస్ ని అయితే గ్రేవీలో అయితే ప్రిపేర్ చేసుకొని కొన్ని వాటర్ వేసుకొని ఒక 10 minutes పాటు లో ఫ్లేమ్ మీద పెట్టుకొని కుక్ చేసుకుంటే మనకి వేడి వేడిగా ఎగ్ ఆమ్లెట్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. అప్పుడే వేడి వేడి అన్నంలో ఆమ్లెట్ కర్రీ వేసుకొని తింటే టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇదైతే నేను సండే చేశాను, సండే స్పెషల్ గా. మరి మీ ఇంట్లో సండే ఏం కుక్ చేసుకున్నారో కామెంట్ చేయండి. ఫర్ వాచింగ్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బుజ్జమ్ముతో మహా వ్లాగ్స్.